బోలాశంకర్ సినిమా రిలీజ్కి దగ్గర పడుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి ఈ చిత్రానికి సంబంధించి మెగా అభిమానులందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా దాన్ని చూద్దామనేటువంటి ఒక ఆతృతతోటి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు బోలాశంకర్ సినిమాకు సంబంధించి అనేక కొత్త వివాదాలు లేదా దీనికి సంబంధించినటువంటి వార్తలు వైరల్గా మారుతున్న సందర్భం కనిపిస్తుంది. దానికి కారణం ఏదైనప్పటికీ కూడా తాజాగా మొన్న చిరంజీవి చేసినటువంటి కామెంట్సే ప్రధాన కారణమైనటువంటి వార్తలు కూడా చర్చించుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. సరే, పొలిటికల్గా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపి బోలాశంకర్ సినిమా పైన విడుదలకు సంబంధించి ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందా అనేటువంటి విషయం చర్చించుకుంటున్న సందర్భంలో తాజాగా అయితే మరొక అంశం కూడా తెరపైకి రావడం జరిగింది. అదే బోలాశంకర్ సినిమా రిలీజ్ను వాయిదా వేయాలంటూ ఇప్పుడు కోర్టుకు ఎక్కారు. సో వారెవరు కాదు, డిస్ట్రిబ్యూటర్సే బోలాశంకర్ సినిమాను రిలీజ్ని వాయిదా వేయాలంటూ కూడా వారు కోర్టు మెట్లు ఎక్కినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు కోర్టు మెట్లకి ఎక్కారు, అసలు ఏమైంది, బోలాశంకర్ సినిమాకు సంబంధించి ఇన్ని వివాదాలు ఎందుకు జరుగుతున్నటువంటి వివరాలు మనం ఒకసారి చూస్తే, నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి, కృష్ణ కిషోర్ ఏజెంట్ సినిమా కోసం వీళ్ళు తన దగ్గర 30 కోట్ల అప్పుగా తీసుకున్నారంటూ కూడా డిస్ట్రిబ్యూటర్ పేర్కొన్నారు. సో మెగాస్టార్ చిరంజీవికి నయా మూవీ, ఇప్పుడు బోలాశంకర్ వస్తున్నటువంటి మూవీ కూడా మరో 2 రోజుల్లోనే విడుదల అయ్యేటువంటి సంసిద్ధంగా ఉన్న సమయంలో ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి అని చూసిన విషయమాను. సో ఇలాంటి సందర్భంలో ఓ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా రిలీజ్ వాయిదా వేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఆర్థిక ఇబ్బందులు కలగజేసినటువంటి నిర్మాతలు అది సెటిల్ చేయకుండానే ఇంకో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో విశాఖ ప్రాంతానికి చెందినటువంటి డిస్ట్రిబ్యూటర్ ఒకరి ఈ మేరకు కోర్టుకు ఎక్కడం ఇప్పుడు కలకలం రేపుతుంది. బోలాశంకర్ నిర్మాతలు అనిల్ సుంకరావును, అదేవిధంగా గరికపాటి కృష్ణ కిషోర్ ఈ ఏజెంట్ సినిమా కోసం తన దగ్గర ఒక 30 కోట్లు అప్పుగా తీసుకున్నారు. సో ఇంతవరకు దాన్ని ఇవ్వలేదంటూ కూడా వారు తనను మోసం చేశారంటూ కూడా ఈ విషయంలో ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ అఖిల్ హీరోగా నటించినటువంటి ఏజెంట్ గతంలో ఏప్రిల్ 20న థియేటర్లోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయి ఘోరంగా డిజాస్టర్ అయినటువంటి పరిస్థితిని చూసాం. సో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లందరికీ కూడా కోట్లల్లో నష్టాలు తీసుకొచ్చింది ఆ సినిమా. సో అయితే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు 30 కోట్లు తీసుకొని తనకు మోసగించారంటూ కూడా ఇప్పుడు తాజాగా వైజాగ్కు చెందినటువంటి డిస్ట్రిబ్యూటర్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి కోర్టులో కేసు వేశారు. అలాగే ఒక ప్రెస్ నోట్ను కూడా ఆయన రిలీజ్ చేశారు. ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను మోసం చేశారంటూ కూడా ఆయన అందరూ పేర్కొన్నారు. సో వారు చేసినటువంటి అన్యాయం ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉందని, ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక రాష్ట్రాలలో 5 ఏళ్ల పాటు తనకు చెందినటువంటి గాయత్రి ఫిలిమ్స్కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసిచ్చారని పేర్కొన్నారు. సో ఈ మొత్తం చెల్లించినట్లుగా కూడా తన దగ్గర పక్కా ఆధారాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సో ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి అగ్రిమెంట్ బ్రేక్ చేశారంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రధాన ఎలిగేషన్. సో మే 1న హైదరాబాద్ వెళ్ళి ఈ విషయమై గరికపాటి కృష్ణ కిషోర్ని కలిశానని, అలాగే ఆయన అనిల్ సుంకర్తో కూడా మాట్లాడానని, సో ఏజెంట్ డిజాస్టర్ అయ్యిందని చెప్పి అండర్టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి వైజాగ్ వెళ్ళిపోయానని ఆయన చెప్తున్నారు. అలాగే సామాజ వర్గమున వైజాగ్ హక్కులు కూడా తనకు ఇచ్చారని, కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయిందంటూ కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు, పేర్కొన్నారు. 45 రోజుల్లో తనకు రావాల్సినటువంటి మిగతా డబ్బులు ఇస్తామని చెప్పారని, లేదంటే తర్వాత సినిమా విడుదలకు 15 రోజుల ముందు ఇస్తామంటూ కూడా అగ్రిమెంట్ ఇచ్చారని కూడా అన్నారు. అలాగా వాళ్ళ తర్వాత మూవీ బోలాశంకర్ రాబోతుందని తెలిసి ఈ విషయమై మాట్లాడదామని ప్రయత్నిస్తుంటే తనకు సమాధానం ఇవ్వడం లేదంటూ కూడా ఆయన చెప్తున్నాడు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని, అందుకే తప్పని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళానంటూ కూడా వైజాగ్ సతీష్ ఈ యొక్క అంశాలను ఇప్పుడు వెల్లడించారు. అయితే తాజాగా ఈ 2 రోజుల క్రితం జరిగినటువంటి చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న ఈ నేపథ్యంలోనే ఇలా ఒక్కొక్కరు బయటకు వచ్చి సినిమాకు అడ్డంకులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ అటు అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా ధరలు పెంచుకునేటువంటి అంశానికి సంబంధించి కూడా ఏపీ గవర్నమెంట్ ఇంతవరకు లైన్ క్లియర్ చేయలేదు. సో దాన్ని ఇంకా రిటర్న్ పంపించింది. ఈ పత్రాలు సరిగా లేవు, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క విజ్ఞప్తికి సంబంధించిన లైన్స్ సరిగా లేవంటూ కూడా వాటిని తిరిగి వెనక్కి పంపించిన సందర్భంలో బోలాశంకర్ సినిమాకు సంబంధించి ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. విడుదల తర్వాత ఇది ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి తీసుకువస్తుంది, అలాగే ఇలాంటి డిస్టర్బెన్స్ నుంచి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.